టేస్ట్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం కాకరకాయ ఫ్రై చేస్తున్నామండి. చాలా సింపుల్ టేస్టీ. కాకరకాయ చూడంగానే చేదు అని ఎవరు చేసుకోరండి. ఈ రకంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీ చేదు ఉండదు, టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండిద్ది. ముందుగా 1 కేజీ కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది కడగాలి. ఈ పసరంతా పోయి, అసలు నేను చెక్కు కూడా తీయలేదు, చూపిస్తున్నాను చూడండి. ఇలా చెక్కు తీయిపోయినా మనకు చేదు రాదు. నేను చూపించే విధంలో చేసుకుంటే ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది కడిగినాక ఆ వాటర్, మనం దాంట్లో వాటర్ పోయకూడదండి. ముక్కల్లో వాటర్ పోయకుండా మనం అనేది ముందు ముక్కల్ని పిసుకాలన్నమాట. ఉప్పు పసుపు వేసి పిసికి ఆ పసర నీరు పారపోసిన తర్వాత ఒక 3-4 సార్లు మంచినీళ్ళు పోసి శుభ్రంగా మళ్ళీ ఇలా పిండి కడిగి గట్టిగా పిండి ఆరపెట్టాలండి. ఒక 2 మినిట్స్ వరకు నీరంతా కొంచెం ఇదిగో ఇలా తడి తగలకుండా ఆరపెట్టాలన్నమాట. ఆరినాక ఫ్యాన్ గాలి కిందకి ఆరిపెడితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ మనకి వేడెక్కిపోయింది. ఒక 2 మినిట్స్లో ఆయిల్ వేడెక్కిద్ది అనమాట. నాకు ఆయిల్ అనేది వేడెక్కింది. ఈ కాకరకాయ ముక్కలు అనేది దాంట్లో వేసేయటం. చూస్తున్నారా మనకి ఆయిల్ ఎంత బాగా హీట్ ఎక్కిందో. ఇవి ఇలా రోస్ట్గా, విత్తనాలు కొంచెం పేలుతుంటాయండి, చూసి కొంచెం దూరంగా ఉండి మొత్తం ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై లోపల మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం. 4 టేబుల్ స్పూన్లు పల్లీలండి వేయించి వాటిలో వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు సరిపోతాయి. ఇలా కొద్దిగా శనగపప్పు వేసుకోవాలన్నమాట. ఒక పాయ ఎల్లిపాయని ఇలా విడవిడగా తీసి వేసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోండి. నేను వచ్చేసి ఎంత ఉప్పు వేస్తున్నాను అనమాట. కారం వేసుకున్నాను చూడండి. కారం కూడా వేసేసాను. సరిపడినంత కారం, అంటే 5 టేబుల్ స్పూన్లు కారం వేసాను. దీంట్లో కొద్దిగా ధనియాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు. మనం ఏం వేసాను చూసారు కదా, పల్లీలు, శనగపప్పు, కారం, ఉప్పు, ధనియాలు, ఎల్లిపాయలు ఎంత మటుకు వేసాం. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసేద్దాం. ఇలా వేసేసుకుందాం. ఇది మొత్తం కారానికి పట్టిద్దా అంటే పట్టదండి. మనం సరిపోయినంత ముక్కలు వేగినాక చూపిస్తాను ఎంత వేయాలో. దీంట్లో ఉప్పు కారం అంతా యాజ్ ఇట్ ఈజ్ అసలు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు ఎక్కువ కాలేదు, కారం ఎక్కువ కాలేదు, కరెక్ట్గా సరిపోయింది. కారం టేస్ట్ చూస్తే మనం ఇప్పుడు ముక్కలు ఎంతవరకు వేగాయో చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కసారి కలిపుకుందామండి మన ముక్కల్ని. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇవి మనకి ఇంకా ఫ్రై అవ్వలేదన్నమాట. మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది మటుకు అసలు చేదంటూ ఉండదండి, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను. చేదంటూ ఉండదు. మా ఇంట్లో కాకరకాయ ఎక్కువగా తింటామన్నమాట, ఎందుకంటే చేదుగా ఉండదు కాబట్టి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. కొంతమంది కాకరకాయ అంటేనే అసలు అబ్బో చేదు తినకూడదు అని చెప్పి కాకరకాయ చూస్తేనే చిరాకు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే కాకరకాయ చేసుకోవాలంటే ఇలానే చేసుకోవాలనేటట్టు నేను చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇవి చూస్తున్నారా, మనకు ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఈలోపు మనం ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుందాం. టెస్కో ఒక ఉల్లిపాయ తీసుకోవాలండి, పెద్ద సైజు, అలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా శనగిత్తనాలు అనేది ఫ్రై చేసుకుందాం. ఆ వాటిల్లోనే ఇట్లా పెడితే వాటిలోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకి శనగిత్తనాలు ఫ్రై అయ్యలేదో చూద్దాం. చూసారా, మనకి శనగిత్తనాలు వచ్చేసి బాగా చక్కగా ఫ్రై అయ్యాయి. వాటితో పాటు గింజలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసేద్దాం. గలగల సౌండ్ కూడా చూసారా బాగా వస్తుంది. ఇప్పుడు ముక్కలు కూడా మనకి వేగిపోయాయి. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని తీసి ప్లేట్లో వేసేద్దాం. చూసారా బాగా చక్కగా వేగిపోయాయి. నేను కొంచెం చేసి ఇలా ప్లేట్లో మొత్తం వేసేయాలి అలాగా.
తర్వాత ఇది సన్నది స్టీల్ది టీ వడపోసేదాన్ని పెట్టి వడపోసుకుంటే ఆయిల్ అంతా నీట్గా వచ్చేసిద్ది అనమాట. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై కూడా ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు ఆ ఆయిల్ పడిపోద్ది. నేను ఆయిల్ అంతా తీసేసాను. అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచాను. ఆయిల్ ఆల్రెడీ మనకి హీట్ ఎక్కింది కాబట్టి పోపు దినుసులు వేసేసాను అనమాట. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అవనిద్దాం. వాటితో పాటు పల్లీలు కూడా వేసేసాను, ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి. కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి ఈ ఉల్లిపాయలు అనేది మనకి వేగే దాంట్లోనే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రై ఇవి బాగా వేగాలన్నమాట. ఇలా తెల్లగా ఉండకూడదు, బాగా వేగి అప్పుడు ఈ కాకరకాయ ముక్కలు అనేది మనం యాడ్ చేయాలి. చూస్తున్నారు, బాగా ఫ్రై చేయాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా మనకి బాగా ఫ్రై అయినాయి అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఫ్రై అవ్వాలి. మరి తెల్లగా ఉండకూడదు, మరి బ్రౌన్ కలర్లో రాకుండా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దాం. చక్కగా పోపు అనేది వేగిపోయింది. మనకి స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఇలా మనం మొత్తం కలదిప్పాక ఇప్పుడు కారం అనేది వేసేద్దామండి. కారం చూపిస్తాను ఎలా వేయాలో. అది మొత్తం అనేది మనకు పట్టదండి, కొద్దిగా అంటే కొద్దిగానే పడుతుంది. నేను 3 గంటలతో వేసి చూపిస్తాను. 2 గంటలు కదా, 3 గంటలు మనకు సరిపోతుంది. మొత్తం కలదిప్పుకుందాం. దీంట్లో ఒక చిటికెడంతా పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా మనకి కారం మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆపేద్దాం. ఒక బౌల్లో షేర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, మన కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. అసలు హోటల్ స్టైల్ ఉండిద్దండి, టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉండిద్ది. నా ఛానల్ కన్నా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుండిద్దో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే ఎప్పుడు కాకరకాయ ఫ్రైయే కావాలనుకుంటారు. ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే కాకరకాయ వేపుడు ఇష్టంగా తింటారు. దీంట్లోకి ముద్దపప్పు ఉంటే ఇంకా అదిరిపోతుంది. అంతేనండి, బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వేరేతో మళ్ళీ కలుస్తాను.